హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. ఈఓ క్యాండిడేట్స్ చాలా ఉత్కంఠతో ఉన్నారు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు రిజల్ట్స్ ఎప్పుడు అని. మనకి టీజీపీఎస్సి వారు మన ఈఓ రిజల్ట్కి డేట్ ప్రకటించారు. అయితే మనకి 19th మార్చ్ ఈజ్ ద రిజల్ట్ డేట్. ఆ డేట్ ప్రకటించినప్పుడు ఫైనల్ రిజల్ట్ అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు. అభ్యర్థుల్లో కొంచెం గందరగోళం ఉండి ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ ఏంటి, జిఆర్ఎల్ ఇవ్వకుండా అని. అయితే ఈఓ సిడిపిఓకి ఇచ్చినట్టు మొత్తం ఎవరైతే రాశారో అందరికీ కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎవరైతే 1:2 లిస్ట్లో ఉన్నారో వాళ్ళ యొక్క మార్కులు మాత్రమే ప్రకటించి అది ఫైనల్ రిజల్ట్గా ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. బహుశా కమిషను దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫైనల్ రిజల్ట్ అని మెన్షన్ చేసి ఉంటుందండి. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాకుండా ఫైనల్ రిజల్ట్ ఉండదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటే రాసినటువంటి ప్రతి అభ్యర్థిది కూడా వాళ్ళు ఆ యొక్క ర్యాంకింగ్ మార్కులు ఎన్ని వచ్చినాయి, జనరల్ ర్యాంకింగ్ ఎంత అనేటువంటి విషయం చెప్పకుండా కేవలం జోన్ వైజ్, కేటగిరీ వైజ్, రిజర్వేషన్ వైజ్ ఎవరైతే 1:2 లిస్ట్లో ఉన్నారో వాళ్ళ యొక్క మార్కులు మాత్రమే, ర్యాంక్తో సంబంధం లేకుండా విత్ మార్క్స్ ఆర్ డైరెక్ట్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచేటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆ రిజల్ట్ అనేటువంటిది ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలువబడుతున్నారో వాళ్ళ నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. మనకి సిడిపి వాళ్ళు అలా చేయలేదండి. సిడిపిలో ఏం చేశారంటే ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళ యొక్క ప్రతి మార్కులు కూడా ఇవ్వడం జరిగింది. నార్మలైజేషన్లో కొంతమందికి విపరీతంగా మార్కులు పెరిగిపోవడం, కొంతమంది విపరీతంగా మార్కులు తగ్గిపోవడం అనేటువంటి జరిగేసరికి వాళ్ళంతా కూడా టీజీపీఎస్సికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇవ్వడంతో కొంత గందరగోళం అనేటువంటి నెలకొంది సిడిపిఓ రిజల్ట్ విషయంలో. అయితే ఆ విషయం ఇప్పుడు ఈవో కూడా జరగకుండా ఉండడం కోసం బహుశా ఓన్లీ ఫైనల్గా సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1:2 లిస్ట్కి వాళ్ళని మాత్రమే బహుశా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అందుగురించే 19వ తారీఖున ప్రకటించబోయేటువంటి ఆ యొక్క లిస్ట్లో కేవలం ఫైనల్ లిస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగి ఉంటుందండి. ఎనీహౌ లెటస్ వెయిట్. బహుశా మనకి 1:2 సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి ఎవరినైతే పిలుస్తారో వాళ్ళ యొక్క నెంబర్లు మాత్రమే ఆ లిస్ట్లో ఉండొచ్చు. కాబట్టి అభ్యర్థుల దృష్టిలో పెట్టుకోండి. టీజీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళండి. టీజీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆ యొక్క మార్కులు అనేటువంటివి మీరు చూసుకోవచ్చు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు ఉన్నారు లేదు అనేటువంటిది మీరు 19 మార్చ్నే మీరు చెక్ చేసుకోవచ్చండి. సో అభ్యర్థులందరూ కూడా చాలా చక్కగా ప్రిపేర్ అయ్యారు. మన ఇన్స్టిట్యూట్ నుంచి కూడా సుమారు 100 మందికి పైగా సెలక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయండి. సో చాలా ఎక్సలెంట్గా మార్క్స్ అనేటువంటివి ఇనీషియల్గా అందరికీ రావడం జరిగింది. ఫైనల్ లిస్ట్లో ఎవరు ఉంటారు అనేటువంటి విషయం మనం చూద్దాము. చూసిన తర్వాత లెటస్ హోప్ ఫర్ ది బెస్ట్ అండి. మనకి అలాగే ఈఓ సిడిపిఓకి లాంగ్ టర్మ్ బ్యాచ్లు అనేటువంటివి ప్రారంభమైనవి. త్వరలోనే మనకి 100 సిడిపిఓ పోస్టులు, అలాగే ఈఓ పోస్టులు ఎన్ని అనేటువంటి మనకు తెలియలేదు, అవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ బ్యాచ్లు స్టార్ట్ అయినాయి. మన సంవత్సరం మొత్తం కూడా ఇది అప్ టు ఎగ్జామినేషన్ కోచింగ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుందండి. కాబట్టి మీరు ఇమీడియట్గా ఎవరైతే కొద్దిలో మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈసారి అవకాశం చేజారిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ నా కోచింగ్ తీసుకోలేనటువంటి వాళ్ళు మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తీసుకుని కొద్దిలో మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ కోచింగ్ మీరు తీసుకోవచ్చు. తీసుకుని ప్రిపేర్ కండి. ఇప్పటి నుంచి కూడా మనకి ఆల్రెడీ కొత్త బ్యాచ్లు అనేటువంటి స్టార్ట్ అయినాయి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దీని కింద మెసేజ్ పెట్టండి. దీని కింద మెసేజ్ పెడితే అక్కడ నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.